నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. శేషాచల గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. గట్టు వెంకటాచార్య గారు వారు మన పాఠశాల కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇంకా శ్రీ నాగేశ్వరరావు గారు గతంలో మన పాఠశాల కోశాధికారిగా, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం కోశాధికారిగా వారు బాధ్యత నిర్వహించారు. వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లో కూడా వారు సేవలు అందిస్తుంటారు. వారి పక్కన వస్తున్నటువంటి వారు కళ్యాణ్ కృష్ణకుమార్ గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి వచ్చారు. వారు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చూడటం కోసం. వారి పక్కన ఆసినటువంటి వారు శ్రీ అమరావతి శేషాచార్య గారు, మన పాఠశాల సహకార్యదర్శిగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. శ్రీ చిరంజీవి భారతి ఎక్కడుందో నించోవాలి. భారతి తను రీసెంట్గా మన పాఠశాల సభ్యులుగా జాయిన్ అయ్యారు. తను బీటెక్ కంప్లీట్ అయింది. చాలా సేవా కార్యక్రమాలు చాలా ముందుంటుంది. వనవాసి కళ్యాణ పరిషత్తులో కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఆ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వలస ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం తను ఎంతో ప్రయత్నం చేస్తుంటుంది. తను బిఫోర్ లాస్ట్ ఒక స్టూడెంట్ని చేర్పించింది, లక్ష్మణ్ అని. ఆ అబ్బాయి ఇక్కడ 10th చదువుకున్నాడు. ఆ తర్వాత మన ద్వారా అక్కడ ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. 440 మార్కులకి 418 మార్కులకి కాలేజ్ టాపర్ని ఇచ్చాడు. అక్కడ వాళ్ళు సెకండ్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని లాంగ్ టర్మ్ కోచింగ్ పంపిద్దామని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మన పాఠశాల అధ్యక్షులు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఉపాధ్యాయులు, పిల్లలు, చేసిన ఇతరులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. ఈ యొక్క వేసవి క్యాంపు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం గీతా మేడం గారు ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం చాలా సంతోషం. ఈ 1 month కూడా ఎందరో పిల్లలకి అనేకమైన రకాలైన శిక్షణలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందులో కూడా భద్రాచలంలో కూడా చాలామంది పిల్లలు, బయట వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నేర్చుకున్నారు. అలాగే ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా అక్కడ ఎక్కడి నుంచో కూడా పిల్లలు కూడా కొంతమందిని పంపించారు, వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వీలున్నంత వరకు కూడా వీళ్ళకి ఒక నైపుణ్యాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఎటువంటి రెసిప్రికేషన్ పూర్తిగా న్యాయం చేయాలని ఎక్కువ సమయం వాళ్ళు కూడా ఇక్కడ కేటాయించి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసినందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీకాంత్ గారి గురించి నేను ఇప్పుడే వారిని చూశాను. ఎంత చిన్న వయసులో యంగ్ యూత్ అనమాట. ఆ యూత్ టైంలో వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అని ప్రతి ఒక్కరు అనుకునే సందర్భం ఉంది. అందులోకి ఆయన అమెరికాలో మంచి పొజిషన్లో ఉండి కూడా ఎందుకో మరి వారికి భగవంతుడు ఏమీ మనసులో పుట్టించాడో అత్యంత మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఆ పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరి తాలూకో తెలియదు. ట్రైబల్ పిల్లలు అయితే చాలు, వాళ్ళని మనం కంపల్సరీ దత్తత తీసుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఈ భారతదేశంలో భారత పౌరులుగా గొప్పగా తీర్చిదిద్దారనే గొప్ప సంకల్పంతో నెలకి 15 రోజులు 20 రోజులు ఇక్కడ ఉండి 10 రోజులు మాత్రమే అమెరికాలో ఉండి అయినా సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ఈ యొక్క పిల్లల అభివృద్ధి కోసమే ఆయన ఖర్చు చేస్తూ ఉన్నారని తెలిసి చాలా సంతోషం. ఇదంతా ఏంటంటే మనం చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఒక గంట మీటింగ్లో బాగానే ఉంటుంది, కానీ అది కంటిన్యూగా సర్వీస్ చేయడం అంటే అది చాలా డెడికేషన్ అవసరం. అది ఎక్కడో భగవంతుడు వాళ్ళ మనసులో ఉండి ఆ శక్తి వాళ్ళకి ఇచ్చి ఆ త్యాగధనం వాళ్ళ మనసులో ఉంటే తప్ప అవదో, త్యాగమూర్తులు తప్ప మిగతా వాళ్ళు చేయలేరు. అది గొప్ప సంకల్పం. అది ఎంతంటే ఇది విలువ కట్టలేని సంకల్పం. అది చాలా ఎక్కడో పాపం అక్కడ కొండల 2 పిల్లలకు కానీ వాళ్ళకి కానీ నేనున్నాను, మీకు అన్నీ నేనే, మీకు ఏ లోటు రాకుండా చూస్తాను, అన్నీ నేను చూసుకుంటానని భరోసా ఇచ్చి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి టీచర్లు ఏర్పాటు చేసి
అని అన్ని రకాలుగా ఆయన దగ్గరుండి ఆదుకోవడం అనేది అది ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎటువంటి రెసిప్రికేషన్ ఆశించకుండా చేసే కార్యక్రమం చాలా గొప్పది. వారు ఈరోజు ఇక్కడ స్కూల్కి రావటం, నేను కూడా వారిని కలవటం, మన అందరి మధ్యన ఆయన ఉండటం నేను చాలా ఆనందిస్తూ ఆ భగవంతుడు శ్రీరామచంద్ర స్వామి వారికి వారి కుటుంబానికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి వారికి పూర్తి శక్తిని ప్రసాదించాలని ఆ రాముల వారిని వేడుకుంటూ, అలాగే విజయవాడ నుంచి మనకు తెలుసు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండే పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్. దాని నుంచి కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చేది ఈ కార్యక్రమానికి. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక 2 అక్షరాలు దాంట్లో రాస్తే ప్రపంచం మొత్తం తెలిసే పరిస్థితి ఉంది. అంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్న పేపర్లో మీరు వర్క్ చేస్తూ ఈ యొక్క చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం కాకుండా ఇది చాలా గొప్ప కార్యక్రమంగా మీరు భావించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా సరస్వతి శిశు మందిర్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ మిత్రులు, మిగతా వాళ్ళందరూ మా మిత్రులే, మా వాళ్ళే, నాగేశ్వరరావు గారు కానీ, సార్ కానీ, వెంకటాచార్య గారు కానీ. అందుకని ఇవన్నీ ఈ కార్యక్రమాల్లో సరస్వతి శిశు మందిర్లోనండి దీనికి S2 టెక్ కంపెనీ అధినేత దయాకర్ గారు దీనికి ఎంతో సహాయం చేసి దీన్ని ఒక స్థితికి తీసుకెళ్తా ఉన్నారు. ఆయన ఎంత సహాయం చేశారంటే కోట్లాది రూపాయలు ఈ యొక్క పిల్లల కోసం, ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, ఈ పిల్లలు భావి భారత పౌరులుగా అత్యంత గొప్పగా ఎదగాలనే ఉద్దేశం సంకల్పంతో ఆయన స్కూల్ని మాడిఫికేషన్ చేయడం కానీ, మా దగ్గర కంప్యూటర్లు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, వాళ్ళకి భోజన వసతులు కానీ, వాళ్ళు ఉండే రూములు కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే అనేకమైన సదుపాయాలు కల్పించడానికి ఆయన దయాకర్ గారు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే అనేక మంది ఆయనతో పాటుగా ఈ స్కూల్ అభివృద్ధి కోసం, ఈ స్కూల్ భారత పౌరులను చేయాలనే గొప్ప సంకల్పంతో అనేక మంది ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ సంఘంలో ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క యాజమాన్యంతో, వారి యొక్క సూచనలతో ఈ సరస్వతి శిశు మందిరు ఇంత దేదీప్యమానంగా నడుస్తూ ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దీనికి మా గీతా మేడం కానీ, వారి భర్త గారైన వారు కూడా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఈ పిల్లలందరినీ కూడా ఎక్కడ ఎటువంటి రిమార్కు లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరి మనసు నొప్పించకుండా ఊర్లో ఉన్న పెద్దలతో కానీ, అధికారులతో కానీ, అనధికారులతో కానీ, ఇలాగ డోనర్స్తో కానీ, మాతో కానీ ఎంతో సఖ్యతగా ఉండి, ఎంతో విజ్ఞతతో, ఎంతో తెలివితేటలతో ఈ స్కూల్ని వారు నడిపిస్తూ ఉన్నారు. అలాంటి గీతా మేడం గారు ఉండటం కూడా ఈ స్కూల్కి అదృష్టంగా మేము భావిస్తూ, అలాగే మాకు మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా నాకు సోదర సమానులు ఎప్పుడైనా పిలిచి వస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాన్ని. ఎందుకంటే ఇదేదో మేము గొప్పగా చేస్తున్నామని చెప్పొద్దు, కానీ ఇది ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలకు తెలియడం కోసమే తప్ప మరి వేరే ఉద్దేశం లేదు. అలాంటి మంచి కార్యక్రమానికి వీళ్ళు కూడా వాళ్ళ చేతనైన చేయూతనిచ్చి మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమరవాది శేషు గీతా మేడం గారు, ఇతర విద్యార్థులు, టీచర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గత 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు శ్రీకాంత్ గారి యొక్క ఒక 30-35 మంది పిల్లలకు, ఇక్కడ 50 మంది పిల్లలకు కొండరెడ్లను, ట్రైబ్స్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సరస్వతి మందిర్లో ఈ వేసవి శిబిరంలో మా దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు మా గీత గారు కానీ, మా టీచర్స్ కానీ ఇక్కడికి వెళ్లకుండా ఆ పిల్లలకు ఈ విద్యాబోధ చేస్తూ సోషల్ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, మిగతా విషయాలలో నేర్పడానికి ఇక్కడ ఎంతో కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ పరంగా కానివ్వండి, కోలాటం కానివ్వండి, భజనలు కానివ్వండి, మంచి మంచి శ్లోకాలు కానివ్వండి చెప్పడానికి గత 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్తూ ఉన్నారు. చాలా ఎంతో అద్భుతంగా